హలో! మీ నరేష్ చిచ్చాను. ఇక ఈ వానాకాలం రావంగానే అందరం మన చేపలు పట్టాలని అందరి ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా మంది మన చేపలు పట్టే అన్నలకు అందరికీ. కానీ ముఖ్యంగా ఏదో గాలం స్టిక్కులు తీసుకొని అవి తీసుకొని పోయి చేపలు పోయి పడదామని పోయి పడతా అంటారు. పోయిందంతా తవుడు తీసి చల్లి గాలం వేసి పడితే పడదామని పడతా అంటారు. కానీ అంత తొందరగా చేపలు పడేయండి. ముఖ్యంగా మెయిన్ చేపలు పట్టాలనుకున్న వాళ్ళకి ఒక 2, 3 మెయిన్ ఒక ట్రిక్స్ చెప్తా, మీరు గుర్తుంచుకోండి. ముఖ్యంగా మనం చేపలు పట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక మంచి ఏరియా ఎంచుకోవాలి. ఆ ఏరియాలో మెయిన్ ఒక 8-10 ఫీట్ల లోతున్న ఆ ప్లేస్లో మాత్రమే మనకు చేపలు ఎక్కువ పెద్ద చేపలు ఉండడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా ఎక్కడ పడితే అక్కడ కొంచెం 2 ఫీట్లు 3 ఫీట్ల లోతున్న కాడ చేపలు పట్టకండి. అక్కడ పెద్ద చేపలు అక్కడ ఉండయి, తిరిగి ఒక 8-10 ఫీట్లు లోతున్న దగ్గర మనకు పెద్ద చేపలు అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే లోతుల్లోనే ఎక్కువ చేప ఉంటుంది. ముఖ్యంగా ఇంకో రెండో ట్రిక్ వచ్చేసి, ముఖ్యంగా చేపలు పట్టాలంటే ఖచ్చితంగా ఒక మంచి స్టిక్ తీసుకోర్రి. దాదాపు ఒక 8-10 కిలోల చేప పడ్డా కూడా ఇరగకుండా ఉండేందుకు ఒక మంచి స్టిక్ తీసుకోర్రి. ఆ స్టిక్లు మంచి డైవాలా కానీ, డైవా కంపెనీ అయినా, లుకానా అయినా, ఫైర్ ఫాక్స్ అయినా, ఇప్పుడు రెయిన్బో రాడ్స్ ఉన్నాయి. ఇలా మంచి మంచి కంపెనీ స్టిక్స్ ఉన్నాయి. అందులో తక్కువ ధరలో కూడా ఉన్నాయి. మీరు తీసుకోవాలంటే ఆ స్టిక్స్ తీసుకోండి. అదేవిధంగా ముఖ్యంగా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, చేపలు పడుతున్నప్పుడు ముఖ్యంగా తెల్ల చేపలు పడుతున్నప్పుడు రవ్వు కానీ, బుచ్చ కానీ, మెరుగ కానీ వాటిని మనం పడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా రేపు చేపలు పడతామనే ముందు ఒక ప్లేస్, ఒక మంచి లొకేషన్ వాగులో కానీ ఇక్కడ కానీ ఒక 10 ఫీట్ల లోతున్న లొకేషన్ ఎంచుకొని, అక్కడ ఏమైనా చెట్లు గిట్లు ఉంటే అన్నీ కట్ చేసి ఆ ప్లేస్లో ఒక 5 నుంచి ఒక 6 నుంచి ఒక 10 కేజీల తవుడును మనం ముద్దలు ముద్దలుగా కలిపి అక్కడ అందులో కొంచెం బియ్యపిండి తీసుకొని అందులో కలిపి ఎండబెట్టి ముద్దలు ముద్దలుగా చేసి ఒక కవర్లో కట్టి చిన్న చిన్న రంధ్రాలు చేసి కవర్కి అందులో వేయాలి. అందులో వేసేసి అట్లా ఒక 5-10 కిలోల తవుడును మొత్తం అక్కడ వేసేయాలి. ఆ రోజు మనం చేపలు పట్టద్దు. మళ్ళా తెల్లారి మళ్ళీ అదే రోజు ఆ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఒక 2 నుంచి ఒక 4 ముద్దలు పెద్ద పెద్ద సైజు ముద్దలు తీసుకొని, నువ్వు ఏ ముద్దలు అయితే వేసావో అదే ముద్దలు మళ్ళీ అక్కడ వేయాలి. ఇది ఫస్ట్. ఇక్కడ వేసిన తర్వాత మళ్ళీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మనమైతే అక్కడ ఏ ముద్దలు వేస్తానో అదే ముద్దలు మన గాలానికి వాడాలి. అక్కడ వేరే ముద్ద, అక్కడ తవుడు సింపుల్గా ఒక తవుడు చల్లి మనం ఇక్కడ గాలానికి పిండి అది బ్రెడ్ అవన్నీ పెడుతుంటారు కదా, అవన్నీ పెడితే చేపలు పడాయి. ముఖ్యంగా అక్కడైతే మనం నిన్న ఏం చల్లినామో ఆ ఫుడ్ తిని ఉంటాయి. అదే ఫుడ్కి అలవాటు పడి ఉంటుంది చేప కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆ ఫుడ్డే మన గాలానికి ప్రిపేర్ చేస్తే ఆ చేపలు ఖచ్చితంగా పడతాయి. ఈ టెక్నిక్ అనేది చాలామంది తెలియదు. ముఖ్యంగా ఏంటంటే, అక్కడ తవుడు చల్లొచ్చి ఇక్కడ మనం వేరే వేరే కలర్ కానీ అది కానీ పెడితే, ఫుడ్ కలర్ అనేది పెడితే పడతలేవు. కారణం ఏంటంటే, అక్కడ ఏం ఫుడ్ నుంచి నైట్ నుంచి ఏం తినాయో ఇప్పుడు దానికి సంబంధించిన ఫుడ్ను మళ్ళీ మనం అదే ప్రిఫర్ చేసి తవుడులో అక్కడ తవుడు, గుడ్డు, గోధుమ పిండి కలిపి మిక్స్ చేసి బియ్య పిండి కలిపి అక్కడ ఏమేస్తారో మళ్ళీ ఇక్కడ కూడా అదే విధంగా తవుడు, గుడ్డు, మైదా పిండి కలుపుకొని, అరటిపండు కలుపుకొని మళ్ళీ ఈ 4 కలుపుకొని అక్కడ 4 కూడా కలిపి అక్కడ వేసి రావాలి. మళ్ళీ 4 కలిపి మన గాలని పెడితే ఖచ్చితంగా చేప అనేది చాలా తేలికల్లది. ఆ రోజు నైట్ అంతా ఆ పిండిది ఉంటుంది కాబట్టి, సేమ్ పిండిది కాబట్టి డైరెక్ట్గా నమ్మి ఖచ్చితంగా మింగేస్తుంది కాబట్టి, కొడుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకు చాలా చేపలు పట్టి షికారు మంచిగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మెయిన్ ట్రిక్స్ చేయండి. ఆ ట్రిక్స్ కాకుండా మీరు ఇక్కడ ఓన్లీ ఒక తవుడు చల్లితే సరిపోదు. ఎందుకంటే కేవలం మనం గాలానికి ఒక తవుడు పెడితే ఉండదు కాబట్టి మళ్ళీ వేరే కలపాలి కాబట్టి అది వేరే టేస్ట్ వచ్చినా, చేపకు వేరే వాసన వచ్చినా ఆ గాలాన్ని ముట్టుకోదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏదైతే చల్లుతున్నామో ఒక రోజు ముందు ఒక 5-10 కిలోల తవుడు చల్లాలి. అందులో ఏమైతే కలిపినో అదే మళ్ళీ మనం గాలానికి ఖచ్చితంగా పెడితే మనకు చాలా చేపలు పడడానికి అవకాశం ఉంటుంది. తెల్ల చేపలు పట్టాలంటే రవ్వులు కానీ, బొచ్చెలు కానీ, మెరుగలు పట్టాలంటే ఈ యొక్క ట్రిక్స్ ఫాలో అయితే ఖచ్చితంగా పడుతుంది. వర్షాకాలంలో అందరు చేపలు పట్టాలనే ఆలోచనలు కొత్త బట్టలు ఉంటారు. వాళ్ళు ఈ ట్రిక్స్ను అర్థం చేసుకొని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే అన్నలు.